విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉన్న స్మృతి వనంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట ఉన్న శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించాలని కరప మండల అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రం కరప గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెంకే సత్యబాబు, మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, వింత సురేష్, వజ్రపు కామేశ్వరరావు, సిద్దు, రాంబాబు, రవిచంద్ర, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పేరు ఉండకూడదని ఉద్దేశంతో ఆ శిలా ఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ముక్తకంఠంతో మేము వారిని నిరసన తెలియజేస్తున్నాము. మరి అంబేద్కర్ ఆయన మరి ప్రపంచ మేధావి, ఆయన భారత జాతీయ సాంఘిక ఉద్యమ చరిత్రలో మరి ఆయన మంచి విశిష్టమైన స్థానం పొందిన కరుణాజ్యోతి. ఆయన చేసిన అద్భుతమైన కృషి ఫలితంగానే ఈనాడు హరిజన జాతి అభివృద్ధి చెందడానికి కారణం మనం గర్వంగా చెప్పాలి. అంబేద్కర్ ఒక దళితులకే కాదు, సాంఘికంగాను ఆర్థికంగాను అసమర్థులైన అన్ని జాతుల మీద కూడా అభిమానం ఉన్న వ్యక్తి. మరి అటువంటి అంబేద్కర్ యొక్క మరి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా విచారించవలసిన విషయము. మరి దీని మీద మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దాని మీద కమిటీ వేసి విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని తెలియజేస్తూ మరి ఈ కరప తరపున మా దళిత సంఘాలు మా అందరి తరపున మేము చిన్న నిరసన తెలియజేస్తున్నాము. ప్రచారం చేసుకుంటూ అధికారంలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. మరి ఇటువంటి చర్యలు మానుకొని ఏమైతే చేశారో పైకి చెప్పి మాటలు ఒకటి లోపల చేసే ఒకటి విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. మరి మేము ధ్వంసం చెయ్యం, అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు ఆయన కట్టించిన స్మృతి వనంలో ఈ యొక్క శిలాఫలకాలు కానీ వేరే కానీ ధ్వంసం చేయించుతూ వెనకాల నుండి చేయటం అది సబబు కాదని, ఈ సమాజానికి మంచి విధానం కాదని తెలియపరుచుకుంటూ మరి ఇటువంటి చర్యలు మానుకొని ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించి, ధ్వంసం చేసే వాళ్ళని శిక్షించి ఈ యొక్క అందరినీ కూడా మన రాష్ట్ర ప్రజలకి మంచి సంకేతం ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి కరపమండలంలో మన దళిత సోదరులు అలాగే మన పార్టీ నాయకులు అందరితో కలిపి మా యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు.